ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 4 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. వ్యాఖ్యానాంశం రక్షణాలంకారం. వ్యాఖ్యానాంశం రక్షణాలంకారం. వ్యాఖ్యానం: క్షయమైన అలంకారం ఉన్నది, అది జన్మసిద్ధంగా వస్తుంది. బాహ్యాలంకారం ఉంది, అది అంగడిలో దొరుకుతుంది. సరైన గుణం అనే అక్షయాలంకారం క్రీస్తు చేతనే దొరుకుతుంది. బహిరంగ పురుషునికున్నది ఇది కాదు. క్రీస్తు మూలమైన గుణం అనే అలంకారం అంతరంగ పురుషుని సంబంధమైనది. పేతురు ఈ భాగమందు రక్షింపబడిన స్త్రీలనే హెచ్చరించుచు, ఇట్టి సాధు అయినట్టియు మృదువైనట్టియునైన అక్షయాలంకారమును కలిగి ఉండవలెను అని చెప్పాడు. ఇట్టి అలంకారమును విడిచిపెట్టి జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయునైన లోక సంబంధమైన అలంకారం వాడుక అయితే కీడే సంభవిస్తుంది. క్రైస్తవ సభలలో ఆ కీడు సంభవించుచునే ఉన్నది. భక్తురాండ్రు అనబడిన వారే దీనిలో అతిక్రమించుచున్నారు. జాగ్రత్త. వెలుపటిది లేక లోపటిది, మానుష్యమైనది లేక దైవికమైనది, పాతది లేక క్రొత్తది, ఎల్లప్పుడూ వాటికవే వ్యాజ్యమాడుతున్నాయి. పాత వాటిని కేవలం సిలువకు కొట్టివేస్తేనే తప్ప జయం లేదు. ఈ విజయ రహస్యం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో చెప్పినది ఎరిగి దాన్ని అనుసరించువారు ధన్యులు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని వ్రాయబడి ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దీనికి సరిపోతూ ఉన్నది. ఆ పాత వాటిని క్రీస్తు దాసుడు చంపేయాలి. అసలు మీ రక్షణయే అలంకారంతో సమకూడినది అని తెలుసుకొనండి. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 4వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.